రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, మామూలుగా ప్రభుత్వాలు ప్రోగ్రెస్ రిపోర్ట్లు జారీ చేస్తూ ఉంటాయి. గత 6 నెలల్లో, ఏడాదిలో మేము సాధించిన విజయాలు, అమలు చేసిన స్కీములు, పొందినటువంటి లాభాలు, లబ్ధిదారుల వివరాలు, ఇటువంటి వాటితోటి ప్రోగ్రెస్ రిపోర్ట్ జారీ చేస్తాయి. పాకిస్తాన్ విచిత్ర దేశం. పాకిస్తాన్లో ప్రభుత్వాలు ప్రోగ్రెస్ రిపోర్ట్లు దాఖలు చేయవు, ఎందుకంటే అక్కడ ప్రోగ్రెస్ లేదు. పాకిస్తాన్లో పాకిస్తాన్ నుంచి విముక్తి కోసం పోరాడుతున్నటువంటి, స్వతంత్ర బలూచిస్తాన్ కోసం పోరాడుతున్నటువంటి బలూచ్ విప్లవ వీరులు ప్రోగ్రెస్ రిపోర్టు జారీ చేశారు. జనవరి 1, 2025 నుంచి జూన్ 30, 2025 వరకు ఈ సంవత్సరపు తొలి 6 నెలల్లో తాము సాధించిన విజయాల జాబితాను ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ రూపంలో బిఎల్ఏ రిలీజ్ చేసింది. దీని ప్రకారము 44 నగరాలను, బలూచిస్తాన్లో ఉన్న 44 నగరాలని పూర్తిగా పాకిస్తాన్ కబ్జా నుంచి విడిపించడం జరిగింది. అక్కడ బలూచ్ ప్రభుత్వం ఉంటుంది. పాకిస్తాన్ అక్కడికి ప్రవేశించలేని స్థితి. దీనిలో 17 మిలిటరీ ఇన్స్టలేషన్స్, రడార్ సెంటర్స్, సిగ్నల్ సెంటర్స్, చిన్న స్థావరాలు, ట్రైనింగ్ సెంటర్స్, ఇలా 17 సెంటర్స్ విధ్వంసమైపోయినాయి. 284 అటాక్స్ జరిగినాయి, 121 పేలుళ్ళు జరిగినాయి, 131 మిలిటరీ వాహనాలు, పూర్తి భద్రత మధ్య ఉండేటటువంటి, అన్ని రకాల కవచాలు ధరించేటటువంటి మిలిటరీ వాహనాలు ధ్వంసమయ్యాయి. దీనిలో 658 మంది పాకిస్తానీ సైనికులు చనిపోయారు. ఒక 377 మంది గాయపడ్డారు. 58 మంది గూఢచారులు, బలూచిస్తాన్లో పనిచేస్తున్న పాక్ గూఢచారుల్ని కూడా ఖతం చేశారు. దీని అర్థం ఏంటంటే దాదాపు 1000 మందికి పైగా ఖతమయ్యారు, దెబ్బతిన్నారు, చనిపోయిన వాళ్ళు, గాయపడ్డ వాళ్ళు, మిగతా వాళ్ళు దాదాపు ఒక బెటాలియన్తో సమానం. అంటే ప్రతి నెల పాకిస్తాన్, ప్రతి ఏడాదికి దాదాపు పాకిస్తాన్ ఒక 2 బెటాలియన్స్ని కోల్పోతుంది. 1000 మంది ఒక బెటాలియన్ అవుతారు కాబట్టి, ఒక కల్నల్ ఆధ్వర్యంలో ఉంటారు, నాయకత్వంలో ఉంటారు కాబట్టి ఏడాదికి 2 బెటాలియన్స్ పాకిస్తాన్ కోల్పోతుంది. అసీం మునీర్ చెప్పారు, మొత్తం బలూచ్ ఉగ్రవాదులు అందరూ కలిస్తే 1500 మంది కన్నా ఎక్కువ ఉండరు, వాళ్ళని నల్లిని నలిపేసినట్టు నలిపేస్తామని ఒక ప్రసంగంలో చెప్పారు. కానీ ఇక్కడ జరుగుతున్నది పూర్తిగా విరుద్ధము. ఒక జఫర్ ఎక్స్ప్రెస్ సంఘటనలోనే 211 మంది పాకిస్తానీ జవాన్లను బలూచ్ లిబరేషన్ ఆర్మీ మట్టుపెట్టింది. పాకిస్తాన్ ఇప్పటి వరకు దానిని ఖండించలేదు. ఈ రకంగా చూసినట్లయితే మొత్తము పాకిస్తాన్ దీని మొత్తానికి గత సంవత్సరంతో గనక పోల్చి చూసినట్లయితే ఆసక్తికరము. జనవరి 1 నుంచి జూన్ 30, 2024తో పోలిస్తే మొత్తం వెహికల్స్, ధ్వంసమైన వెహికల్స్ 23 మాత్రమే గత సంవత్సరము. ఈ సంవత్సరము 150, 131. బ్లాస్ట్స్ మొత్తం అంతా కలిపి 37 మాత్రమే. ఈసారి దానికి 5 ఇంతలు పెరిగింది. గాయపడ్డ వాళ్ళ సంఖ్య 121, ఈసారి 377. చనిపోయిన వాళ్ళ సంఖ్య 253 అయితే ఇప్పుడు 600కి పైబడి 658 మంది చనిపోయారన్నది చాలా స్పష్టమవుతున్నది. గమనించాల్సిన విషయం ఏంటంటే, పాకిస్తాన్కి ఈ బలూచుల్ని ఎలా అరికట్టాలో తెలియడం లేదు. దాంతో బ్లేమ్ గేమ్ ప్రారంభించింది. బ్లేమ్ గేమ్ ఏమిటి? ఇదంతా భారత్కి చెందినటువంటి రా ఏజెంట్స్ చేస్తున్నారు, భారతీయులు చేస్తున్నారు, భారతీయ మిలిటరీ చేస్తోంది. ఇదంతా అజిత్ దోవాల్ చేస్తున్నటువంటి పని. ఇదంతా కూడాను వాళ్ళు విమర్శిస్తున్నారు. కానీ వాస్తవం ఏమిటి? వాస్తవం ఏంటంటే, వాళ్ళు వాడుతున్నటువంటి ఆయుధాలను గనక చూస్తే ఆ ఆయుధాలు భారతదేశానికి చెందినవి కావు. M240P అనేటటువంటి మెషిన్ గన్ని వాడుతున్నారు. ఇది అమెరికన్ సైన్యం వాడేటటువంటి మెషిన్ గన్. అదేవిధంగా M16A4 రైఫిల్ని వాడుతున్నారు. ఇది కూడా అమెరికన్ సైన్యంలో, అమెరికన్ నేవీ సీల్స్ వాడేటటువంటి వెపన్. M4A1 కార్బైన్ని వాడుతున్నారు. ఈ కార్బైన్ కూడాను భారతదేశం ఉపయోగించదు, దీన్ని అమెరికా వాడుతుంది. ఇది అమెరికన్ ఆయుధము.
అంతేకాకుండా బలూచ్ లిబరేషన్ ఆర్మీకి చెందినటువంటి సాయుధ వీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డ్యూయల్ బీమ్ ఎయిమింగ్ రైఫిల్స్ వాడుతున్నారు. బీమ్ ద్వారా ఎయిమ్ చేసి డ్యూయల్ బీమ్ ఒకేసారి 2 బీమ్స్ టార్గెట్ చేసి చంపడం జరుగుతుంది. డ్యూయల్ బీమ్ ఎయిమింగ్ రైఫిల్స్ వాడుతున్నారు. దాంతోపాటు హెడ్ మౌంటెడ్ నైట్ టైం డివైజెస్ వాడుతున్నారు. అంటే నైట్ టైం చూసేందుకు నైట్ గాగుల్స్ ఇవన్నీ ఉంటాయి. అయితే ఆ హెల్మెట్కే అవి అమర్చి వస్తాయి, వాటిని ధరించి వాడుతున్నారు. ఇవన్నీ కూడాను అమెరికన్ ఎక్విప్మెంట్. అమెరికన్ ఎక్విప్మెంట్ ప్రస్తుతం ఎవరి చేతుల్లో ఉంది? ఇది పాకిస్తాన్ ఆర్మీ దగ్గర కూడా లేనటువంటి అమెరికన్ ఎక్విప్మెంట్ ఎవరి చేతుల్లో ఉంది? ఆఫ్ఘనిస్తాన్లో ఉంది. ఎందుకంటే బగ్రామ్ ఎయిర్పోర్ట్నిలో భారీ ఎత్తున ఆయుధాలని వదిలేసేసి అమెరికన్లు పారిపోయారు తాలిబాన్లు వస్తున్నప్పుడు. ఆ ఆయుధాలు తాలిబాన్ల నుంచి బలూచులకు అందుతున్నాయి. కాబట్టి కేవలం భారత్ని విమర్శిస్తే సరిపోదు, తన పెరట్లో ఏమవుతుందో పాకిస్తాన్ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఇంత ఘన విజయం సాధించటానికి, పాకిస్తాన్ విలవిలలాడడానికి, వలవల ఏడవడానికి కారణం ఏమిటి అని చూసినట్టయితే బలూచ్ ప్రజలు నౌ ఆర్ నెవర్, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ సాధ్యం కాదన్నటువంటి పోరాటంలోకి దిగారు. బలూచ్ ప్రజలపైన, అమాయక ప్రజలపైన పాకిస్తాన్ అత్యాచారాలు నందగోకులం మీద కంసుడు చేసిన అత్యాచారాల స్థాయికి దాటిపోయినాయి. కాబట్టి ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. ఎవరిని ఎప్పుడు అపహరించుకు తీసుకెళ్తున్నారో, ఎవరిని ఎలా హతం చేస్తున్నారో తెలియనటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు మనల్ని మనం రక్షించుకోలేమన్నటువంటి భావన బలూచ్ ప్రజల్లో కలిగింది. దీంతోపాటు బలూచ్ సంస్థలు ఉన్నాయి. బలూచ్ లిబరేషన్ ఫ్రంట్, బలూచ్ రెవల్యూషనరీ ఆర్మీ, బలూచ్ లిబరేషన్ ఆర్మీ, ఇటువంటి దాదాపు 4-5 బలూచ్ తిరుగుబాటు సంస్థలన్నీ కలిసి ఇప్పుడు BRAS అనేటటువంటి సంస్థను ఏర్పాటు చేశాయి. బలూచ్ రాజీ అసోయ్ సాంగార్ అనేటటువంటి సంస్థ BRAS అనేటటువంటి సంస్థను చేశాయి. దీంతో అటాక్స్ కోఆర్డినేటెడ్గా జరుగుతున్నాయి. అయితే బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఇచ్చినటువంటి ఈ గణాంకాలు కాకుండా ఈ 4 సంస్థలు కలిపి చేసినటువంటి దాడులు మరొక 90 ఉన్నాయి, 91 దాడులు ఉన్నాయి. కాబట్టి పాకిస్తాన్ నిజానికి తన ప్రోగ్రెస్ రిపోర్ట్ని ఎప్పుడు దాఖలు చేస్తుంది? పాకిస్తాన్ని విముక్తం చేసేందుకు, పాకిస్తాన్ నుంచి బలూచిస్తాన్ని విముక్తం చేసేందుకు పోరాడుతున్నటువంటి పోరాట వీరులు తమ ప్రోగ్రెస్ రిపోర్ట్ని ఇచ్చారు. పాకిస్తాన్ తన ప్రోగ్రెస్ రిపోర్ట్ని ఎప్పుడు ఇస్తుంది? ప్రపంచంలో ఎక్కడెక్కడ ఏ బొచ్చెతో బిచ్చమెత్తుకున్నాము, ఎక్కడ డాలర్ దయచేశారు, ఎక్కడ డినార్ ధర్మం చేశారు, ఎక్కడ ఒక దిర్హంని విసిరేసేశారు, దాన్ని మనం ఆబాబగా పట్టుకున్నాము. ఆ ప్రోగ్రెస్ రిపోర్టు మాత్రమే పాకిస్తాన్ జారీ చేయగలదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.